సినీ నటి అశ్వరెడ్డి ఫ్యామిలీపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. పెళ్లి పేరుతో అశ్వరెడ్డి మోసం చేసిందని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర అశ్వరెడ్డిపై ఫిర్యాదు చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి బంగారం సేల్ చేయించిందని, 3 కోట్ల రూపాయల విల్లా కోసం అడ్వాన్స్ తీసుకున్నట్టు ఫిర్యాదులో తెలిపాడు. సడన్గా పెళ్లికి నో చెప్పడంతో డబ్బులు వెనక్కివ్వాలని ధర్మేంద్ర డిమాండ్ చేస్తే ఇవ్వలేదని ఫిర్యాదు చేశాడు. అయితే తనపై వస్తున్న ఆరోపణలపై నటి అశ్వరెడ్డి స్పందిస్తున్నారు. తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె పెళ్లి పేరుతో 9,35,00,000 రూపాయలు కాజేసినట్టు ఆరోపణలు అబద్ధమని, తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానట్టు ఆమె తెలిపారు. రైట్గా అశ్వరెడ్డి కాంట్రవర్సీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, చెప్పండి. 9,35,00,000 మోసం చేసిందంటూ ధర్మేంద్ర చెప్పడం, సో అవేమీ వాస్తవాలు కాదంటూ అశ్వరెడ్డి పోస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఆవిడ ఏమన్నా మాట్లాడారా? సో పోలీసులు ఏం చెప్తున్నారు? నాన్ బెయిలబుల్ కేసు నమోదైందని కూడా అప్డేట్ అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, సినీ నటి అశ్వరెడ్డికి సంబంధించి ఫ్యామిలీపై పూర్తిగా కూడా ధర్మేంద్ర అనే వ్యక్తి వాళ్ళ ఫాదర్ సత్యనారాయణమూర్తి షేక్పేటలో ఉంటుంటాడు. అతను వచ్చి CCSలో ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సత్యనారాయణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశ్వరెడ్డి కుటుంబం పూర్తి కూడా ఫిర్యాదు తీసుకున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే 9.5 కోట్ల రూపాయలు ధర్మేంద్ర అనే ఒక NRA సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతని దగ్గర నుంచి తీసుకొని అయితే ఫ్లాట్లు, కార్లు, అలాగే చాలా వరకు బంగారు కూడా కొనుగోలు చేసినట్టు కూడా చెప్తున్నారు. చాలా అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. కొన్ని క్యాష్ రూపంలో తీసుకుంటే కొన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తి కూడా ఆ ట్రాన్సాక్షన్స్ సంబంధించి కూడా CCSలో కూడా వారు ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంకు ద్వారా లావాదేవీలు జరిగాయో ఆ పూర్తిగా కూడా ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళందరికీ కూడా 2018 నుంచే పరిచయం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అమెరికాలో వీళ్ళిద్దరు కూడా ఉంటున్న సమయంలో వీరిద్దరు కూడా ప్రేమించుకున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే 2021లో సత్యనారాయణమూర్తి ఎవరైతే ధర్మేంద్ర తండ్రి ఉన్నారో అయితే అశ్వరెడ్డిని ఇచ్చి వివాహం చేయాలంటూ కూడా, అంటే వాళ్ళ కొడుకు ఇచ్చి చేయాలంటూ కూడా అశ్వరెడ్డి ఇంటికి వెళ్ళి అడిగినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే కాల్మనీ కేసులో ఉన్నారంటూ కూడా ఉన్నట్టుండి అశ్వరెడ్డి నో చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ధర్మేంద్ర అప్పటి వరకు ఏదైతే డబ్బులు ఇచ్చారో 9 కోట్ల రూపాయల వరకు ఆ డబ్బులంతా కూడా తిరిగి ఇచ్చేయాలని కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ డబ్బులు ఇవ్వకపోగా అతనిపై కేసు పెడతానంటూ కూడా చెప్పినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఆ డబ్బులు ఇవ్వాలన్న చెప్పిన సమయంలో కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటానని కూడా 2 సార్లు మోసం చేసినట్టు కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా ఫిర్యాదులో మొదటి నుంచి ఏం జరిగింది అన్నట్టు కూడా పూర్తిగా అందులో పేర్కొన్నారు. అయితే సత్యనారాయణమూర్తి ప్రస్తుతం ఏదైతే ధర్మేంద్ర తండ్రి ఉన్నారో అతను ప్రస్తుతం షేక్పేటలో ఉంటాడో, అయితే ధర్మేంద్ర ఇక్కడ ఉన్నట్టు కూడా లేనట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా కృష్ణారెడ్డి ఎవరైతే అశ్వరెడ్డి తండ్రి ఉన్నారో అతను మాత్రమే ఫోన్లో రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అశ్వరెడ్డి అటువంటిది ఏమీ జరగలేదు, తనపై వస్తున్నవన్నీ కూడా ఆరోపణలు మాత్రమే అంటూ చెప్తున్నట్టు కూడా జరుగుతుంది. అశ్వరెడ్డి అయితే ప్రస్తుతం మనకు కాల్ చేసినప్పటికీ కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. ఒక సోషల్ మీడియాలో మాత్రమే పోస్ట్ అయితే పెట్టింది. ఏదైతే ప్రస్తుతం జరుగుతుందో అవన్నీ కూడా ఆరోపణలు మాత్రమే. తనని సంప్రదించకుండా ఇటువంటి సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తే మాత్రం లీగల్గా యాక్షన్ తీసుకుంటారంటూ కూడా చెప్పండి. క్విక్ క్వశ్చన్ సుష్మిత, అంటే నాన్ బెయిలబుల్ కేసు కూడా నమోదైందని చెప్తున్నారు, అది వాస్తవేనా? ఒకవేళ కేసు నమోదైతే సో పోలీసులు అన్నీ చూసి కేసు నమోదు చేస్తారు కదా, బ్లైండ్గా వాళ్ళు చేయరు కదా? ఇప్పటి వరకు ఇచ్చిన ఫిర్యాదులు అయితే పూర్తిగా అన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఆ ట్రాన్సాక్షన్స్ చూసి పోలీసులు ఫిర్యాదు నమోదు చేసినట్టు కూడా చెప్తున్నారు. BNS సెక్షన్ల కింద అయితే BNS 318(4)R(W3) 5 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. ఆ సెక్షన్ల కింద నమోదు చేసిన అనంతరం కూడా పూర్తిగా డీటెయిల్స్ కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అశ్వరెడ్డి కూడా పోలీసుల వరకు రాలేదు, పోలీసులు ఇంకా కాంటాక్ట్ అవ్వనట్టే జరిగింది. అయితే ఏదైతే సత్యనారాయణమూర్తి ఫిర్యాదు ఇచ్చారో దాని మేరకు కూడా FIR నమోదు చేసినట్టు కూడా చెప్తున్నారు. పూర్తిగా దీని గురించి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. హరి. All right.